కాళేశ్వరం అక్రమాలపై న్యాయ విచారణ చేపడతామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ కు కొమ్ము కాస్తున్న బీజేపీని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అంశం ఎందుకు నాంచుతున్నారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. 6 గ్యారంటీలతో పాటు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. లిక్కర్ స్కామ్ సంబంధించి మనం గమనిస్తున్నామే. సిసోడియా కాడికి మొదలు పెడితే అరవింద్ కేజ్రీవాల్ ను కూడా విచారణ చేస్తున్నారు. సిసోడియానైతే అరెస్ట్ చేసి జైలు పెట్టింది. అంటే అప్పటి ఢిల్లీ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి. మరి కవిత గారికి వచ్చే వరకు ఏదైతుందో ఎందుకు మీరు నాంచుతున్నారు అని చెప్పి అంటున్నా. మీరే అన్ని ఆధారాలు చెప్పి మీరే చెప్తారు, మేము చెప్పేది కాదు. ఇదే బీజేపీ నాయకులు చెప్తారు. అంటే ఏంటి, సిబిఐ విచారణ అనేది ఏదైతుందో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సిబిఐ విచారణ కోరటం లోపల ఉద్దేశం ఏంటంటే ఇలా కేసీఆర్ అనే వాడిని లొంగ తీసుకోవడానికి కొరకు వాళ్ళ ఆలోచన. విచారణలో తోడ్పడడానికి కానీ వారు ఏ ఏజెన్సీనైనా వినియోగించుకున్నట్టు ఆస్కారం అవకాశం వాళ్ళకు ఉంటది. ఇలా కేసీఆర్ కాపాడటానికి కొరకే ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ కొమ్ముగాడే ప్రయత్నం చేస్తుందో తప్పకుండా వెంటనే ఇవాళ ఏదైతుందో ఇలా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డొల్ల ప్రాజెక్ట్ అని చెప్పని దానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాలు వెలికొచ్చే అవకాశం ఉన్నది. అప్లికేషన్ తీసుకున్నాను.